మనమే తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చేసి 7 జూన్ 2024 అంటే ఈరోజు విడుదలైన సినిమా. కామెడీ డ్రామా రొమాంటిక్ సినిమాకి నిడివి 2 గంటల 35 నిమిషాలు యూఏ సర్టిఫికేట్. మనమే ఈజ్ ఏ తెలుగు మూవీ స్టారింగ్ శర్వానంద్, కృతి శెట్టి, రాహుల్ రామకృష్ణ, శ్రీరత్ కపూర్, తర్వాత రాహుల్ రవీంద్రన్, ఆయేషా ఖాన్ అండ్ వెన్నెల కిషోర్ ఇన్ ప్రామినెంట్ రోల్స్. ఇది డైరెక్టెడ్ బై శ్రీరామాదిత్య. శ్రీరామాదిత్య అంటే ఎవరు? 2015లో భలే మంచి రోజు అని సుధీర్ బాబు సినిమా, అందులో పరచూరి గోపాలకృష్ణ ముఖ్యమైన పాత్రను తండ్రి పాత్ర పోషించడం జరిగింది. ఆ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి దర్శకుడు శర్వానంద్తో చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టి విశ్వప్రసాద్ ఈ సినిమాకి నిర్మాత కాగా, ప్రముఖ సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా, విశ్వశర్మ సినిమాటోగ్రఫీ, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్. ఇక ఈ సినిమాలో ఇందాకే పేర్కొన్నట్టు రాహుల్ రామకృష్ణ, శ్రీరత్ కపూర్, రాహుల్ రవీంద్రను, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్ తదితరులు తారాగణం కాగా, శ్రీరత్ కపూర్ గురించి చెప్పుకోవాలంటే రన్ రాజా రన్ ఆ సినిమాలో ఒక పాట కూడా సూపర్ హిట్ ఉంటుంది. ఆ పాట కాంబినేషను ఈమెకు గైడ్ లాగా పెట్టిన ఆ పాత్రకి సరైన ఇది లేదు. ఒక్కటే ఏంటంటే పిల్లలకు దూసుకుపోయినట్టుగా ఉన్నటువంటి ఒక జీన్స్ నెక్కరేసి సెకండ్ హాఫ్లో ఎత్తు పిల్లలు చూపించే ప్రయత్నం చేశారు సెకండ్ హాఫ్లో. అదొక్కటి తప్ప ఇక ఆమెకు సంబంధించిన ఇంకేం లేదు. కాకపోతే దాదాపు ఒక 10 years గ్యాప్ అని వచ్చి ఉంటుంది ఆ సినిమా వచ్చి. రన్ రాజా రన్కి అప్పుడు స్టార్టింగ్ అప్పుడే వచ్చిన శర్వానంద్ సూపర్ హిట్ అది. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా శ్రీరత్ కపూర్ అట్లాగే ఆమె అందాలని నిలబెట్టుకోవడం అంటే దగ్గర 17 సంవత్సరాలు కాకపోవచ్చు, ఒక 7-8 years బ్యాక్. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఆ హీరోయిన్ కాంబినేషన్ తీసుకొచ్చి రన్ రాజా రన్ అని ఒక డైలాగ్ అనేసి ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు అతి మామూలుగా సాగేటువంటి ఈ సినిమా సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఎట్లా క్లైమాక్స్ అలా వస్తున్నా కొద్దీ పుంజుకుంటుంది సినిమా. కథలో మంచి దమ్ముంది, మంచి కథ, మంచి అంశాన్ని తీసుకున్నారు. తులసి తర్వాత సచిన్ కేడ్కర్ దంపతులకి శర్వానంద్ కుమారుడు అసలు కేర్ చేయడు తల్లిని. తండ్రి ఫోన్ చేస్తుంటే తండ్రితో మాట్లాడి పెట్టేస్తూ ఉంటాడు. అటువంటి అతనికి అతని ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అనుకోకుండా ఒక ప్రమాదంలో అతను ప్లే బాయ్ టైపు వేరే లేడీతో సెక్స్లో ఉంటాడు. ఇతను ఆమె బరువతలు పడుకొని ఉంటారు. ఆ టైంలో అతనికి ఫోన్ వస్తుంది పోలీస్ నుంచి, మీరు అతని ఫ్రెండ్ కదా, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ పిల్లాడు చిన్న బాబు మాత్రం మిగిలిపోయాడు, ఆ ఖుషి అనే బాబు మాత్రం మిగిలిపోయాడు అనగానే వెంటనే ఆ అమ్మాయి పక్కన బరువతలు దింగుతూ పడుకున్నటువంటి అతను లేచి గబాలన చెడ్డి మీదే ఆ గబాల ప్యాంట్ వేసుకొని ఆ అమ్మాయి ఏం అడుగుతున్నా కూడా చెప్పకుండా గబాలన విదేశం నుంచి స్వదేశానికి వస్తాడు. వచ్చి ఆ అమ్మాయిని తీసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. విదేశంలోనే, అక్కడ కూడా విదేశమే వస్తారు. తీరా చూసేసరికి అక్కడ ఏంటంటే పరిస్థితి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారంగా, ఆ యొక్క కంట్రీ రూల్స్ ప్రకారంగా, యూకే అది యునైటెడ్ కింగ్డమ్, అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు సంబంధించిన రక్త సంబంధికులకు మాత్రమే, లేకుంటే కేర్ టేకర్కి కొన్ని రూల్స్ షరతులు ఆ దేశంలో ఉంటాయి. ఇది ఇంతకుముందు ఈ కేర్ టేకింగ్ ఈ పద్ధతులు సొంత తల్లిదండ్రులకు కూడా ఏ రకం కస్టడీ ఇస్తారు అనేది ఇంతకుముందు గతంలో ఒక హిందీ సినిమా కూడా రావడం జరిగింది. అది మిస్టర్ అండ్ మిసెస్ శ్రీమతి అండ్ శ్రీమతి టైప్లో వస్తుంది. అది లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చింది ఆ సినిమా. అట్లాగా ఈ సినిమాలో కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తే ఇక్కడ హీరోయిన్ తరఫున ఫ్రెండ్గా కృతి శెట్టి ఎంటర్ అవుతుంది. కృతి శెట్టి అంటే మనకు తెలుసు, చాలా అందమైన హీరోయిన్, మంచి సినిమాలు చేసింది ఆమె. సో ఆమె న్యాచురల్గా సక్సెస్, బంగారాజు లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన హీరోయిన్ అమ్మాయి. ఆ అమ్మాయికి ఆ మధ్య మళ్ళీ నానితో చేసిన సినిమా కూడా మంచి హిట్. సో అట్లాంటి హిట్లు ఉన్నటువంటి కృతి శెట్టి ఈ సినిమాలో కనిపించడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే శర్వానంద్ ఈ మధ్యలో అతనికి సక్సెస్లు పలకరించి చాలా కాలమైంది సక్సెస్లు. అయితే ప్రయత్నించాడు ఈ సినిమా ద్వారా. అయితే ఇతను ప్లే బాయ్ అని చెప్పాం కదా, అటువంటి వాడికి ఆ పిల్లాడిని పెంచుకోవడం అదంతా ట్రాష్ లాగా అనిపిస్తుంది. కాకపోతే స్నేహితుడు మొహం మీద బాధతో సరే పర్వాలేదంటే అక్కడేమంటారంటే ఈ అమ్మాయి అంటుంది ఆల్రెడీ శివకాంత్ కూరితో ఈమెకి క్లియర్ మన రెడీ అయ్యి ఉంటుంది, మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో నా కాబోయే భర్త వచ్చిన తర్వాత ఇది చేస్తాను అంటే, మీరిద్దరు ఏమవుతారంటే మేమిద్దరం ఏం కాము, నేను మగ ఫ్రెండ్ని, ఆమె ఆడపిల్ల ఫ్రెండ్ అన్నట్టుగా వాళ్ళు తనిఖీల బరిని అధికారి ఉంటాడు ఆయనకి చెప్తారు. చెప్పిన తర్వాత టైం ఇస్తాడు ఆయన. ఈ టైంలో 6 నెలల వరకు మీరు ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత మీకు ఆ పిల్లాన్ని ఖుషిని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తే వీళ్ళిద్దరూ ఒక గదిలో ఉండడానికి ప్రయత్నం చేస్తే, ఇతను ప్లే బాయ్ కదా, ఇతను తాగుడు, తందనాలు, అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ అబ్బాయి. సో ఈ అమ్మాయి ఏమో మౌనంగా భరిస్తూ ఉంటుంది. అక్కడికి రాహుల్ రామకృష్ణ పనివాడిగా వస్తాడు. ఆ రాహుల్ రామకృష్ణ వేషానికి దానికి ఎటువంటి అంటే సినిమా కథకి పెద్ద ఇది లేకపోయినా ఏదో ఒక పనివాడు ఉండాలా. అతను ఇన్స్టాగ్రామ్ పిచ్చోడు, అట్లా ఇచ్చాడు అతన్ని. సో అది అయిపోయిన తర్వాత అది ఎక్కడ చూసినా రీల్స్ చేస్తూ ఉంటాడు, ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో అట్లా జరుగుతూ ఉన్న క్రమంలో ఇక్కడ వీళ్ళకి యాక్చువల్లీ ముఖేష్ టూషిను తులసి, ఇప్పుడు తులసి తల్లి తులసి సచిన్ కేడ్కర్ కాగా సీత ముఖేష్ టూషి ఒక కాంబినేషను.
ఆ కాంబినేషన్ ఎవరు అంటే వీళ్ళు ఒరిజినల్ నాన్నమ్మ వాళ్ళు. నాన్నమ్మ వాళ్ళు తీసుకెళ్ళడానికి వెనక ముందు అవుతుంటారు. సో ఇతను ఈ పిల్లాడిని వదిలించుకోవడానికి అతను రోజుకు బాగా ఎరుగుతున్నట్టు, పితుతున్నట్టు ఇవన్నీ చూపిస్తారు మనకి. సో ఇవన్నీ అసహ్యాలు చెండాలన్నీ ఈ సినిమాలో మనం ఆ పిత్తడం సౌండ్లు చూపిస్తాడు. అది సరిగ్గా తినే టైంకి ఎరుగుతున్నట్టు చూపిస్తాడు. అవన్నీ భరించి హగ్గిళ్ళని మారుస్తుంటాడు. సో ఎక్కువ ఈ టాయిలెట్ కామెడీ మీద ఎక్కువ ఆధారపడ్డాడు సినిమా దర్శకుడు శ్రీరామాదిత్య. అది చూసే వాళ్ళకి ఏదైనా పాప్కార్న్లో ఏదైనా తింటుంటే వాడికి అప్పుడే డోకొచ్చేస్తుంది థియేటర్లో. ఆ రకంగా ఉన్నాయి ఆ పిత్తులు సౌండ్లు అవన్నీ ఇచ్చేసి, ఆ తర్వాత మా పిల్లాడికి ఆ నాప్కిన్స్ మార్చేసి అవన్నీ కింద అవి గుడ్డలు మార్చేసి అంతా చేసేసి మొత్తానికి తయారు చేసుకున్న టయానికి మొత్తం ఇతనికి అనుబంధం ఏర్పడే టయానికి వాళ్ళు వచ్చి దిగిపోయి ముఖేష్ జోషిను సీత తీసుకెళ్ళక ముందు అమ్మ అని చెప్పేసి ఈ అమ్మాయిని కృతి శెట్టిని పిలిచి ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఆమె లవర్ ఇంటర్వెల్ హాఫ్లో ఆ లవర్ వస్తాడు. ఆ లవర్ ఎవరు, ఈమెను పెళ్లి చేసుకునే అతను అంటే కాబోయే హస్బెండ్ శివకాంత్ గురి వస్తాడు. శివకాంత్ గురి కూడా మరి మంచి మంచి సినిమాలు చూసి చూడంగానే ఇలాంటి సినిమాల ద్వారా కొంచెం పేరు తీసుకొచ్చుకొని ఆ మధ్య 2-3 సోలో సినిమాలు కూడా అతను చేసి ఉన్నాడు కాబట్టి అతనికి సెకండ్ హీరో పాత్ర బాగా చక్కగా సరిపోయింది. అందంగా బాగా అనిపించాడు. ఒక సీన్లో కొంచెం పన్ను ఇక్కడ ఉన్నది, అది కెమెరామ్యాన్ కొంచెం అవాయిడ్ చేయాల్సింది, అది చూపించాడు. అట్లాగా ఇట్లా హృతిక్ రోషన్ 6 వేలు ఎట్లా దాచిపెడతారో అట్లా దాచిపెట్టాల్సింది. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పన్ను కొంచెం కట్ అయిన పన్ను కనబడింది. అది మంచిగా అనిపించలేదు ఒక సన్నివేశం. అది పైగా ఆ సన్నివేశంలో ఎంత గ్లామర్గా చూడండి. తర్వాత ఇతను దగ్గర సా అనే ఉచ్చారణ 2 సార్లు చూసి చూడంగా అని చెప్పేసి శర్వానంద్తో అనిపించే పదాలు బాగా అనిపించలేదు. ఇక ఓవరాల్గా ఇక సినిమా స్కిన్ షో అంటూ హీరోయిన్ ఏం లేదు. పాటలు కూడా జస్ట్ అక్కడ వాప్ చేసినటువంటి సంగీతము అంతవరకు ఎక్కడ థియేటర్ వరకు మనకి వింటాం అంతే. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏ పాట గుర్తుండదు. సో అక్కడ మాత్రము బాగానే అనిపించినాయి పాటలు. థియేటర్ వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. సినిమాటోగ్రఫీ కూడా విశ్వశర్మ ఇది బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ హేషమ్ అబ్దుల్ వాహాబ్ది, సంగీతం థియేటర్ వరకు బాగుంది. సో కృతి శెట్టి అంతాన్ని ఎక్కడా చూపించలేదు. ఒక దగ్గర మాత్రం నిండా కట్టుకొని ఒక టవల్ కట్టుకొని వస్తే ఇతను చూసినట్టు, ఆ టవల్ని చూసినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏదో మంచి దృశ్యం చూసినా అని చెప్పి మనకు అక్కడ ఏం కనబడేది ఏమి ఉండదు అక్కడ. ఇందాక నేను చెప్పినట్టు సీరత్ కపూర్ది మాత్రమే కొంచెం టైట్ ఫిట్ జీన్స్ ముడ్డి కొంచెం ముడ్డు దగ్గరకు పోయినట్టుగా చూపించారు తప్ప ఇంకా ఏం లేదు. ఇక ఈ అమ్మాయిది ఏం పెద్ద ఎక్స్పోజింగ్ లేదు. ఇలా క్లైమాక్స్లో దేవిప్రసాద్ తండ్రి ఈమెకి. సో అక్కడికి వెళ్ళిపోయి ఇతను